నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఐఐటి నీట్ సాధించిన గురుకుల విద్యార్థులకు చంద్రబాబు అభినందనలు. పేదరికం నుంచి వచ్చి ప్రతిభ చూపారంటూ సీఎం ప్రశంస. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టీకరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఏడాది కొత్తగా 7 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు కాబోయే ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లతో 1411 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివి ఏడాది ఐఐటి నీట్లకు ఎంపికైన నీట్లో విజయం సాధించిన 55 మంది విద్యార్థులకు సచివాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడుతూ మరింతగా కష్టపడి ఉన్న చదువుల్లోనూ మంచి ప్రతిభ కనబరచాలన్నారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సారథి యాత్రలో భాగంగా కోనసీమ జిల్లా అమలాపురంలోని కాపు కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 30న డీనోటిఫై ట్రైబ్ పేరుతో ప్రధాని విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారని, సంచార జాతుల అభ్యున్నతికి 3 సభ్యులతో కేంద్ర కమిటీని ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఆధార్తో పాటు అన్ని ధృవీకరణ పత్రాలను అందజేసేందుకు ఏర్పాటు చేశారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని బీజేపీ అధిష్టానం గుర్తించి తగు ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. మనందరం కూడా ఆలోచిస్తున్నాం, అమలాపురానికి కేంద్రం ఏం చేస్తుంది. గతంలో కేంద్రం చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. స్వర్గీయ జిఎంసి బాలయ్య గారు ఆయన స్పీకర్గా ఉండటం అందరికీ గర్వకారణం. ఆ విధంగా ఆయన స్పీకర్గా మారిన తర్వాత నా ప్రాంతానికి రైలు తీసుకొస్తానని కలగన్నాడు. మామూలు కల కాదు, అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే హౌరా నుంచి చెన్నైకి వెళ్ళే రోడ్లో ఒక పక్క దారి మళ్లించి ఒక ట్రైన్ రావాలి అంటే మామూలు విషయం కాదు. ఆయన అన్నాడు తప్పనిసరిగా రావాలి, అది నా కళ, నా చిన్ననాటి కళ. ఈ మా ప్రాంతంలో రైలు ఎలా ఉంటుందో తెలియని ప్రజలున్నారు, వాళ్ళందరికీ మొదటిసారి ట్రైన్ తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించాలని చెప్పి కాకినాడ నుంచి నర్సాపురం వరకు 102 కిలోమీటర్ల రైల్వే లైన్ రూపకల్పన చేసి ఆయన స్వయంగా ఉండి ఆ సర్వే చేయించి దానికి నిధులు తప్పనిసరిగా కేంద్రం ఇవ్వాలి. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా 25% నిధులు ఇస్తామని చెప్పి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. గతంలో కూటమి ఆధ్వర్యంలో సుమారు 5,87 లక్షల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమై 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. సుమారు 1,200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని పనులన్నీ కూడా ప్రారంభమై శరవేగంగా కొనసాగుతుంది. గత ప్రభుత్వం చేసిన ఏదైతే దుర్మార్గపు పని ఉందో, కేవలం 25 కోట్ల రూపాయలు ఏదైతే షేర్ ఇవ్వాలో ఆ షేర్ ఇవ్వకుండా ఆపిన కారణంగా ఏ కళ అయితే పూర్తి కావాలో పూర్తి కారణం కాకుండా ఆగిపోయింది. ఇవాళ మీ అందరికీ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం, కూటమి నేతృత్వంలో ఏదైతే
మన బాలయోగి గారు కలగన్న కళ పూర్తి చేసే విధంగా ఏదైతే కాకినాడ నుంచి నర్సాపూర్ వయా కోటిపల్లికి ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేదంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఒక రైల్వే స్టేషన్ ఉండేది, మరుగున పడిపోయింది, మూసేశారు. మనం తిరిగి దాన్ని ప్రారంభించాం. ఇవాళ కాకినాడ కోటిపల్లి నర్సాపూర్ వరకు 102 కిలోమీటర్ల రైల్వే లైన్ రాబోతుంది. మన అమలాపురం రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలియజేస్తాను. దానికి కలిగిన చిక్కుముళ్ళని కూడా తొలగే త్వరలో ఆ తీపి వార్త కూడా మనం వినబోతున్నాం. ఆ విధంగా మన కళ పూర్తి అవుతుంది. ప్రాంతం యానాం, అలాగే మురమల్ల, మన ముమ్మిడివరం, మన ప్రాంతం గుండా నర్సాపురం మీదుగా అక్కడి నుంచి మచిలీపట్నం మీదుగా చీరాల మీదుగా బాపట్ల మీదుగా ఒంగోలు వరకు కలిసే ఒక అద్భుతమైన నేషనల్ హైవే మన ప్రాంతం యొక్క గతిని మార్చబోతుంది. అది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, పూర్తవుతాయి. ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే ఏం జరుగుతుంది, మన ప్రాంతంలో పండే పంట ఇవాళ విశాఖపట్నం పోర్టుకి శరవేగంగా వెళ్ళగలుగుతుంది. మన దగ్గర నుంచి మచిలీపట్నంకి వెళ్ళగలుగుతుంది, కృష్ణపట్నంకి వెళ్ళగలుగుతుంది. ఈ విధంగా అన్ని ఓడరేవులకి అనుసంధానించబడే విధంగా ఈ యొక్క రోడ్డు ఉండబోతుంది. మన ప్రాంతం యొక్క రూపురేఖలు మారబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాల్లో పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. तस्मै श्री गुरुजनारविन्दाभ्यो नमः। वेददासत्परान् ब्राह्मणान् अपवादयात। ओं सर्वेभ्यः सुखन्द तस्मात् ब्राह्मणेभ्यः वेदवद्भ्यो वेदवे नमस्कुर्यात्। नास्ते लङ्गे एतये एता एवदा प्రణాది. కొద్దిగా అక్షంతల వెనక్కి వేసుకుని ప్రాణాయామం చేసుకోండి. మరి అతిథి కానీ బంధువు కానీ స్నేహితులు వస్తే వాళ్ళు పాల్గొట్టుకోవడానికి సమర్పించిన తర్వాత స్వామివారికి ప్రీతమాత్రమైన తులసీ ధర్మంతో అమ్మవారికి ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేసుకోండి. శ్రీ వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ ఓం లక్ష్మీపతినాభం అనామం దేవాయం కేశవాయం శ్రీహరేం జాగ్రత్తం శ్రీమంతదేవం సర్వేదానం సర్వపాలకారం నిర్భద్రారం గుణారం దారాజ్ఞానోమితాం భరధరాయం మర్గాయం సాందాయం త్రిపదేం దోర్గం విక్రమానం ప్రాత్పరానం బ్రహ్మణేంద్రీ విభవేదం శ్రీ వెంకటేశ్వరం నానావిధుర్వేదాక్షోత్ర శతనామం తదుపరి ఐశ్వర్య శ్రీదేవి వారికి రకాత్పాద పూజ ప్రారంభమవుతుంది. ఈ పూజ పూర్తి వరకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.